సింగపూర్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబుతో భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే భేటీ అయ్యారు. భారత్తో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని భారత హై కమిషనర్ తెలిపారు. సింగపూర్లో 83% మేర పబ్లిక్ హౌసింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని భారత హై కమిషనర్ వివరించారు. సింగపూర్లోని పారిశ్రామికవేత్తల్లో సిబిఎన్ బ్రాండ్కు ప్రత్యేక గుర్తింపు ఉందని శిల్పక్ అంబులే తెలిపారు. వివిధ రంగాల్లో సింగపూర్ సాధించిన ప్రగతి, వృద్ధి, ఆ దేశంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పాలసీలు, సింగపూర్లో భారతీయుల కార్యకలాపాల గురించి భారత హై కమిషనర్ వివరించారు. ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీకండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను తెలియజేశారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ గతంలో సింగపూర్తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామని, కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి సింగపూర్ తప్పుకుందని చెప్పారు. ప్రస్తుతం తన పర్యటనలో గతంలో జరిగిన అపోహల్ని తొలగించి రికార్డులను సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీలను, అవకాశాలను భారత హై కమిషనర్కు సీఎం వివరించారు. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటికే విశాఖలో ఎన్టీపీసీ, కాకినాడలోనూ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులో పట్టాలెక్కాయని అన్నారు. ఇండియా క్వాంటమ్ మిషన్లో భాగంగా అమరావతిలో తొలి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లుగా సీఎం తెలిపారు. విశాఖలో దిగ్గజ ఐటీ కంపెనీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా రాయలసీమలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలు ఏర్పాటు చేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్నారు. అలాగే విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్ ఆలోచనల్ని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భారత హై కమిషనర్కు వివరించారు. ఏపీలో ఇప్పటికే ఏర్పాటవుతున్న ప్రముఖ విద్యా సంస్థల గురించి తెలిపిన నారా లోకేష్, ఏపీకి త్వరలో తరలివచ్చే ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ఏర్పాటు కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సింగపూర్ నుంచి భారత్కు పెట్టుబడులు రావాలని, దీనికి ఏపీ గేట్వేగా ఉంటుందని, పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందించాలని సీఎం చంద్రబాబు కోరారు.